ఇప్పుడు ప్రపంచ వార్తల సమాహారం చూద్దాం. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా వార్తో భయంగా గడుపుతున్న ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య మొదలైన యుద్ధం మరో ముప్పుగా మారింది. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులు, విధ్వంసానికి దిగారు. సరిహద్దు ప్రాంతాల్లో పౌరులతో పాటు సైనికులను కూడా మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. ఊహించని దాడిలో బెత్తరపోయిన ఇజ్రాయెల్ తేరుకొని హుటాహుటిన సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరు వర్గాలు ఎక్కడికక్కడ మధ్య భీకర పోరు సాగుతోంది. కాల్పులు, రాకెట్ల మూతతో దేశం దద్దరిల్లుతోంది. దాడులు, ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 1000 మందికి పైగా మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు ఇజ్రాయెల్కు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు మద్దతుగా తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి విమాన వాహక నౌకను పంపాలని అమెరికా నిర్ణయించింది. 5000 నావికులు, యుద్ధ విమానాలతో కూడిన ది యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వాహక నౌకను, క్రూజ్లను, డిస్ట్రాయర్స్ను పంపనున్నట్లు అమెరికా తెలిపింది. ఇది ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడంతో పాటు హమాస్కు అదనపు ఆయుధాలు సమకూర్చే వారిపై నిఘా ఉంచనుంది. వర్జీనియా కేంద్రంగా ఉండే ఈ విమాన వాహక నౌక ప్రస్తుతం మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉంది. నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలను తన నవలలు, నాటకాలు, చిన్నపిల్లల పుస్తకాల ద్వారా గళంగా నిలిచినందుకు ఫోసే ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మన్ అండర్స్ వోల్సన్ గత గురువారం అవార్డును ప్రకటించారు. ఫోసే చేసిన రచనల్లో నార్వే సంస్కృతి, స్వభావాలు ఉట్టిపడుతూ ఉంటాయని కొనియాడారు. ఈ పురస్కారం కింద ఫోసేకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు అంటే $10 లక్షల లభిస్తాయి. భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది 3 శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియర్ అగోస్తిని, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్, లుడ్విగ్ మ్యాక్స్మిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్కు చెందిన ఫెరెంక్ క్రౌజ్, స్వీడన్లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన అన్నే ఎల్హుయిలర్లను ఈ బహుమతి వరించింది. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ కోసం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధికి తమ పరిశోధనల ద్వారా తోడ్పాటునందించిన 2 శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. హంగేరీకి చెందిన క్యాటలిన్ కరికో, అమెరికన్ డ్రూ వీజ్మన్కు ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ను స్వీడన్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లో వీరిద్దరూ చేసిన నూతన ఆవిష్కరణలు ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం దాటికి 2000 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది తీవ్ర గాయాల పాలైనట్లు ఐక్యరాజ్యసమితి వర్గాలు వెల్లడించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. నిన్న మధ్యాహ్నం హెరాత్ నగరానికి వాయువ్య దిశగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. అనంతరం 6.3, 5.9, 5.5 తీవ్రతతో పాటు పలుమార్లు చిన్న భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం దాటికి పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో వేల ఇళ్లు నేలమట్టమయ్యాయని, వందల మంది ప్రజలు మరణించారని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 6 గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని, వందలాది మంది పౌరులు శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారని ఆఫ్ఘాన్ సాంస్కృతిక శాఖ మంత్రి అబ్దుల్ వాహిద్ రయాన్ తెలిపారు. తక్షణ సహాయం కోసం ముందుకు రావాలని సంపన్న దేశాలను అభ్యర్థించారు. అయితే ప్రస్తుతం నమోదైన లెక్కల కంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పారు. భూకంపం దాటికి అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చారని, ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాలు అన్నీ ఖాళీ అయ్యాయని స్థానికులు తెలిపారు. మరోవైపు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 12 అంబులెన్స్లను జెండా జాన్కు పంపించింది. భూకంపం వల్ల హెరాత్లో టెలిఫోన్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడింది.